మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన విశ్రాంత ఐఏఎస్ ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను నేడు సిట్ మరోసారి ప్రశ్నించనుంది. గత 20 రోజులుగా పరారీలోనే ఉన్న వీరిరువురు నిన్న అజ్ఞాతం వీడి సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ కార్యాలయానికి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన వీరిని దర్యాప్తు అధికారులు రాత్రి 8:30 వరకు వేర్వేరుగా విచారించారు. ఒక్కొక్కరిని 60కు పైగా ప్రశ్నలు అడిగారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయటం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో ప్రమేయం, పాత్రపై కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిని ప్రశ్నించారు. సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానాన్ని సిద్ధం చేయాలనే కుట్రకు రూపకల్పన, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో వీరిరువురి ప్రమేయం ఉందంటూ సాక్షులిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా విచారించారు. మద్యం కుంభకోణం కుట్ర అమలు కోసం అనుకూల అధికారుల నియామకంలో ధనంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారంటూ దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా ఆయన్ను ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టైన గోవిందప్ప బాలాజీతో ఉన్న సంబంధాలు, జరిగిన లావాదేవీలపైన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారించారు. వీరిద్దరూ ఏ ఒక్క ప్రశ్నకు సరిగ్గా సమాధానాలు చెప్పలేదు. అన్నింటికీ దాటవేత ధోరణిలోనే జవాబులిచ్చారు. అసలు ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించారు. విచారణకు సరిగ్గా సహకరించకపోవటం, తమకేమీ తెలియదంటూ చెప్పడంతో వీరిద్దరిని ఈ ఉదయం 10 గంటలకు మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి పేరుతో ఏర్పాటైన కంపెనీలు, వాటిల్లోకి జరిగిన నిధుల ప్రవాహం, వాటి బ్యాంకు లావాదేవీల వివరాలు, పత్రాలని తీసుకుని విచారణకు రావాలని ఆయనకు సిట్ అధికారులు సూచించారు.